వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు అంటే మనం ఇది ముల్లంగి కాయలు, ముల్లంగి చెట్లు ఉంటాయి కదా, ఈ ముల్లంగి చెట్లకి ఈ కాయలు కాస్తాయి. పైన చెట్లు బాగా ముదిరిన తర్వాత మహారాష్ట్ర నుంచి మా ఫ్రెండ్ తెచ్చిందండి. ఇవి అక్కడ కాస్తాయి అటు. ఇవి నేను ఇక్కడ మన చెట్లకి ఎప్పుడు చూడలేదు. చూడండి ఇట్లా ఇగో కాయలు ఎట్లున్నాయి చూడండి. మహారాష్ట్ర నుంచి తెచ్చింది. ముల్లంగి చెట్లు ఉంటాయట. ఈ ముల్లంగి చెట్లకి ఆకులు ఎక్కువైపోయిన తర్వాత ఇక్కడ పైన కాస్తాయట ఈ కాయలు. చూడండి ఎట్లున్నాయో కాయలు, గమ్మత్తుగా ఉన్నాయి. ఇవి తింటే ఎట్లున్నాయి అంటే మన ముల్లంగి నోట్లో పెట్టుకుంటే ఎంత ఘాటు వస్తుంది చూడండి, అట్లా ఘాటు ఉన్నది అన్నట్టు. గింజలు లేవు లోపల, అది ఊరికనే అట్లా కండ అంతే. తింటే వెల్లుల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ తింటే ఎట్లుంటుందో అట్లున్నది. నెక్స్ట్ పచ్చి ముల్లంగి తింటే ఎట్లుందో అట్లుంది. చూడండి కాయ ఎట్లుందో, గమ్మత్తుగా ఉంది కదా. ఇవి ఇట్లా పైకి ఇట్లా కాస్తాయట కాయలు ముల్లంగి చెట్లకి. చూడండి కడిగి ఇప్పుడు వీటిని కూర వండుకుందాం. మనకి ఇక్కడికి రాలేదు, అది ఇట్లా ఇట్లా పైకి ఇట్లా కాస్తాయట ముల్లంగి చెట్లకి. అవి ఇప్పుడు వీటిని కూర వండుకుందాం. చూసారా గింజ, ఇప్పుడు కాయ ఉంది. ఫస్ట్ నేను చూసి గింజ ఉందేమో అనుకున్నా, గింజ లేదు, ఊరికనే లొట్టే. తిని చూస్తే నాలుకంతా తిమ్మిరి ఎక్కింది. ముల్లంగి తింటే ఎట్లుంటుందో అట్లుంది. వీటిని కడిగి తోకలు కట్ చేసుకొని, 2 ముక్కలు ఎక్కువ చేయొద్దు. ఇంకా ఈసారికి కాస్త పెద్దగా కాసినాయి కాయలు. మొన్నటిసారి తెచ్చిన కాయలు అయితే మరి ఇంతే ఉన్నాయి కాయలు. అప్పుడు ఇవి కాస్త పెద్దగా అయినాయి. ఇదండి ఎట్లున్నాయి, లావు కాయ కాసింది కదా, కాయ ఇట్లా ఇట్లా పైకి కాస్తుంది. ఇప్పుడు వీటిని కూర వండుకుందాం. చూడండి తోకలు, ఈకలు తోకలు కట్ చేసుకున్నాం అంతే. ఇంకా వీటిని ముక్కలు చేయొద్దు, చిన్న కాయలు కదా, ముక్కలు చేయకుండా. దీనికి ఏం అక్కర్లేదు. ఒక ఉల్లిపాయలు ఒకటి, ఒక 4 ఎల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం వాడద్దు, అందుకని పచ్చిమిరపకాయలే. ఆవాలు చిటపటన్నాయి కదా. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇవి ఫ్రై అవుతాయి కాబట్టి. ఇవి మనకు దొరకట్లేవు ముల్లంగి కాయలు, మరి మనకు ఎందుకు రావట్లేవో. మహారాష్ట్రలో వస్తాయట బాగా వాళ్ళకి ఈ ముల్లంగి. ఇదొక రకం ముల్లంగి అట, ఇది హైబ్రిడ్ లాగా ఉంటుందట. ఇది సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. చూడ్డానికి ఏమో బీన్స్ లాగా ఉన్నాయి. సిమ్లో పెట్టేసుకుందాం. దీనికి సరిపోను సాల్ట్ వేసుకుంటే కాస్త తొందరగా మగ్గిపోతాయి. చూడగానే మెత్తబడిపోయినాయి. ఇప్పుడు రోట్లో కొంచెం కొబ్బరి ముక్క వేసుకుందాం. మిక్సీలో పట్టేసుకోవచ్చు, నేను రోట్లోనే దంచుతున్నా, కొంచెమే కదా. కొబ్బరి నలిగింది. నెక్స్ట్ ఆ కూరకు సరిపోను 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 4 ఎల్లిపాయలు. మెయిన్ పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలే. సో నలిగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు వేయించిన పల్లీలు,
ఇది మహారాష్ట్ర వాళ్ళు చేసుకునే మోడల్. ఇది ఈ మోడల్ మనకు రాదు, మనం చెయ్యం కదా. ఆమె చెప్పింది, మా ఫ్రెండ్ది కూర ఇట్లా చేయాలి అని చెప్పింది. మహారాష్ట్ర వాళ్ళు ఇట్లా చేస్తారు, అందుకని ఇట్లా చెయ్యి అని చెప్పింది. మీకు దొరికితే చేసుకోవచ్చు. సో అట్లా ముక్క చెక్క మెదిగింది. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను తాలింపులో జీలకర్ర వేసా. తాలింపులో వేయకుండా దీంట్లోనే వేసేసుకుంటే సరిపోద్ది. చూడు చాలు, అంత మెదిగితే చాలు. దీంట్లో కాస్త కొత్తిమీర, చూడండి. బండ మీద దంచుకునేప్పుడు అడుగుని ఇట్లా క్లాత్ వేయాలి. క్లాత్ వేస్తే బండ దెబ్బ తినదు. చూడండి ఎంత 10 మినిట్స్లో మగ్గిపోయినాయి. సిమ్లో పెడితే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక నూరుకున్నాం కదా, ఈ నూరుకున్నది కాస్త దీంట్లో వేసేసుకుందాం. ఫ్రై అవుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కదా, మంచి వాసన వస్తుంది. అంతే, సిమ్లో పెట్టి కాసేపు అట్లా ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకుందాం. మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి వేగాలి కదా. చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది కూర. మహారాష్ట్ర ముల్లంగి కాయల కూర. అంతే, ఒక 1 మినిట్ దించేసుకోవడమే. ఒక 1 మినిట్ ఆపి తీసేద్దాం. అయిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇది ఎట్లున్నాయి చూడండి, బీన్స్ను గోరుచిక్కుళ్ళు ఉన్నట్టున్నాయి. ఇవి మహారాష్ట్ర ముల్లంగి కాయలు. ముల్లంగి ఆకుకు పైన కాస్తాయి అట. చూడండి మంచి వాసన వస్తుంది, బాగుంది కూర. దొరికితే మీరు ట్రై చేయండి.